సిక్కిం మంగన్ జిల్లాలోని లాచుంగ్ సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్లో రెండవ రోజు ఏకంగా 1225 మంది పర్యాటకులను తరలించింది అక్కడి ప్రభుత్వం. గత వారం కొండ చర్యలు విరిగిపడడం, భారీగా వర్షం కారణంగా 6 మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో 6 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, వాతావరణం అనుమతిస్తే కొన్ని వందల మంది పర్యాటకులను సురక్ష ప్రాంతాలకు తరలిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ విష్ణు లామా తెలిపారు. సోమవారం 64 మంది పర్యాటకులను రక్షించి జిల్లా కేంద్రమైన మంగన్కు సురక్షితంగా తీసుకువచ్చారు. లాచుంగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి మొత్తం 1225 మంది పర్యాటకులను తరలించామని అధికారులు తెలిపారు. వారిని రోడ్డు మార్గంలో మంగన్ పట్టణానికి తరలించామని లామా చెప్పారు. మంగన్ జిల్లా గురుడోంఘర్ సరస్సు, యుంగ్తాంగ్ వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. రవాణా శాఖ, మోటారు వాహన విభాగం అందించిన వాహనాలతో రక్షించబడిన వ్యక్తులు మంగన్ పట్టణం నుండి రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్కు చేరుకున్నారు. ఇక అక్కడి నుండి వారి గమ్యస్థానాలకు ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండడానికి సిద్ధంగా ఉందని, మిగిలిన పర్యాటకుల అవసరాలను తీర్చడానికి అలాగే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారి తెలిపారు. విఆర్ఓ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పంచాయతీల వాలంటీర్లు అందరూ చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి సమన్వయం చేస్తున్నారు. రక్షించబడిన పర్యాటకులు, రాష్ట్ర ప్రభుత్వం, మంగన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర ఏజెన్సీలు, స్థానిక ప్రజలు వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. From different states, people came here to roam North Sikkim on 12th, but unfortunately on 12th, due to heavy rain, landslide has been there and all the bridges has broken. But now today on 18th, due to PRO, they have made the alternative roads and they safely move us from here. We all thanks to PRO. 3 cheers for PRO. Hip hip! Hip hip!